హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌని సోని అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూసారుగా, అర్థమయ్యే ఉండిద్దిలే. నాగపట్నం వెళ్తున్నాము. నాగపట్నం ఎక్కడంటే చెన్నై నుంచి 270 కిలోమీటర్లు ఉండిద్దండి సుమారు. వెళ్ళటానికి ఒక రోజు పడుతుందండి. మేమైతే పొద్దున్నే 6 గంటలకే తెనాలి స్టేషన్కి వచ్చాము. ట్రైన్ వచ్చేసి ఒక అరగంట లేట్గా వచ్చింది. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మొత్తానికైతే ట్రైన్ అయితే వచ్చేసిందండి. అదిగో మీకు అక్కడ కనపడుతుంది చూసారా, అవి ఉప్పు కుప్పలండి. మనం వంటల్లో వేసుకునే ఉప్పు ఉంది చూసారా, ఆ ఉప్పు అండి. అన్ని ట్రైన్స్కి రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళండి, నార్మల్గా వెళ్తే కష్టము. మొత్తానికైతే మేము తెనాలి నుంచి చెన్నైకి వచ్చేలేకే 1:15 అయింది. మా ఆయన నాకన్నా ముందు వెళ్తుంటే నీకన్నా నేనే ముందు వెళ్తానని నెట్టుకుంటే ఫస్ట్గా వెళ్ళిపోతున్నాను నేను కూడా. దానికి తినడానికి మంచి ప్లేస్ చూసుకుందామని వెళ్తున్నాము. అందులో మా చెల్లి వచ్చి మౌని అక్కడ సమోసాలు చేస్తున్నారు వేడివేడిగా అని చెబుతుంది. మేము ఇంటి దగ్గర నుంచి అన్నీ వండుకొని వెళ్ళామండి, బయట ఎక్కడ హోటల్లో తినలేదు. మేమైతే 5 డేస్కి కూడా బియ్యం తీసుకెళ్ళామండి ఇంటి దగ్గర నుంచి. మళ్ళీ అక్కడ మనం తినే బియ్యం దొరుకుతాయో దొరకవోనని రిజర్వేషన్ చేయించుకుంటే తెనాలి నుంచి చెన్నైకి 170 రూపాయలు అండి ట్రైన్ టికెట్. సోనీకి అయితే కడుపులో ఎలుగులు పరిగెత్తుతున్నాయి అనుకుంటా, ఫాస్ట్కి వెళ్ళిపోతుంది. మొత్తానికైతే అందరం ఫుడ్ తినేసాము. ఫుడ్ తినేసి కాసేపు అలా కూర్చున్నాం చైర్స్లో. కడుపు నిండిందిగా హుషారు వచ్చింది మనలో. చెన్నైలో ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట. చెన్నై నుంచి డైరెక్ట్గా లేవు, ఎగ్మూర్ వెళ్ళాలి. ట్రైన్కి వెళ్ళే వాళ్ళు ఎగ్మూర్ నుంచి ట్రైన్కి వెళ్ళాలి. అదే బస్కి వెళ్ళే వాళ్ళు అయితే చెన్నై నుంచి కోయంబత్తూర్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ నుంచి బస్ ఎక్కి వెళ్ళాలి. ఇదంతా వచ్చేసి మన చెన్నై స్టేషన్ బయట లొకేషన్ అనమాట. ఇదంతా వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఒకసారి స్టేషన్ బయట ఎలా ఉందో మొత్తం చూసేయండి. చెన్నై స్టేషన్ వచ్చాక మనం కింద గ్రౌండ్ నుంచి వెళ్ళాలన్నమాట, పైకి వెళ్ళాలన్నమాట. ఎక్స్లేటర్స్ కూడా ఉంటాయి, మెట్లు కూడా ఉంటాయి. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు ఎక్కి వెళ్ళొచ్చు. సో మేము ఇప్పుడు నాగపట్నానికి బస్సులో వెళ్దాం అనుకుంటున్నాము. బస్సు ఎక్కి బస్ స్టేషన్కి బయలుదేరాము. స్టేషన్కి వచ్చేసామండి. జర్నీ చేసి అలసిపోయి హెడేక్ వచ్చిందంట. అయితే వేడివేడిగా టిఫిన్లు వేస్తున్నారు. టీలు కాఫీలు తాగే వాళ్ళు ఉంటే రండి అంటే అందరం కలిసి టీలు కాఫీలు తాగటానికి వచ్చేసాము. నేను సోనీ అయితే కాఫీ స్ట్రాంగ్గా పెట్టించుకొని తాగేసాము. ఇక్కడ పాలతో చేసే ఏ ఐటెం అయినా ఆవు పాలతోనంట చేసేది. అందరూ టీలు కాఫీలు తాగేసి సాయంకాలం 7ంటికి బస్సు ఎక్కాము. మళ్ళీ ఇప్పుడు నైట్ ఎక్కాం కదా, దిగేలేకే మార్నింగ్ అయ్యిద్దని అన్నారు. కాఫీ అయితే తాగాం కానీ మేము ఇంకా ఫుడ్ అయితే తినలేదు. మరి మధ్యలో ఎన్నింటికి ఆపుతాం. అయితే బస్సు తినడానికి 11:30కి ఆపారు. ఇక్కడ ఈ టైంలో అయితే టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్, చిప్స్ తినేవాళ్ళు చిప్స్, టీ తాగేవాళ్ళు టీ, ఇంకా ఎవరు ఏది తినేవాళ్ళు అది తింటున్నారు. మేమైతే చపాతీ తీసుకొని వచ్చాము, అవి ఇంకా ఇప్పుడు తింటున్నాము. మినిమం బస్సు అనేది 20 మినిట్సే ఆపారండి అక్కడ. ఆ 20 మినిట్స్లోనే ఫాస్ట్గా తినేసాము. బస్సు అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఆ ట్రాఫిక్ని చూసి ఎప్పటికి చేరుకుంటామో అనుకున్నాము.
టైం రాత్రి 12 గంటలైనా కానీ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. బస్సు అయితే మమ్మల్ని 4ంటికి చేర్చింది నాగపట్నానికి తెల్లారగట్ట. మా లగేజెస్ అన్నీ తీసుకున్నామో తీసుకోలేదో అని చెప్పి అన్నీ చూసుకుంటున్నాము. ఇక్కడ మేము ఇప్పుడు కొన్ని రోజులు ఉండాలి కదా, ఉండాలంటే రూమ్ కావాలి కదా, రూమ్ కోసమని మా వాళ్ళు వెళ్ళారు. రూమ్ ఇప్పుడు మాకు ఎంత దూరంలో ఇస్తారో ఏంటో, మొత్తానికైతే రూమ్ ఇచ్చారు. రూమ్ ఎక్కడుందో అని వెతుక్కుంటూ వెళ్తున్నాం అందరం. మొత్తానికైతే మేము తీసుకున్న బ్లాక్ని కనిపెట్టాము. అయితే మా రూమ్ అనేది 3rd స్టేర్లో ఉందండి. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. బాయ్ బాయ్.